హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సూపర్ ప్లఫీ ఆమ్లెట్ అండి. ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుంది, స్పాంజీ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి. ఒక బౌల్ తీసుకుని 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకున్న తర్వాత ఈ ఎగ్ ఎల్లో ఉంటుంది కదండి, దీన్ని స్పూన్తో వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకుని ఈ ఎగ్ ఎల్లోని బీట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ ఉంది కదండి, దీన్ని కూడా అలానే బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని యాడ్ చేయడం వల్ల ఆమ్లెట్ అనేది బాగా ప్లఫీగా వస్తుందండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 15 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా 15 మినిట్స్ పాటు అయితే బీట్ చేసుకోవాలండి, అప్పుడే ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఎగ్ బీటర్ ఉంటే పని కాస్త తేలిక అవుతుంది. సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ఎల్లోని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ అండ్ ఎల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1 మినిట్ పాటు కుక్ అయిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. సో ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. చూసారు కదా ఎంత ప్లఫీగా ఉందో. సో సైడ్స్ అంతా మీకు ఫ్రీగా ఉండేలాగా అట్లకరతో మూవ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఆమ్లెట్ ఎంత ప్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఒక అట్లకర్ర తీసుకుని ఇలా ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకుని ఒక సైడ్ తీసుకుని కుక్ చేసుకుంటున్నానండి. సో మీకు మధ్యలో ఉన్న పార్ట్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్లిప్ చేస్తే ఆమ్లెట్ అనేది ప్లఫీగా ఉండదండి. సో చూసారు కదా మొత్తం మీకు కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా ఆమ్లెట్ ఎంత ప్లఫీగా ఉందో. జస్ట్ 2 ఎగ్స్తో మీకు ఇంత ప్లఫీ ఆమ్లెట్ వచ్చింది. ఈ ఆమ్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి.